ఆ మామగా ఇలా ప్రతి క్యారెక్టర్లో తన వర్సటాలిటీని చూపిస్తూ ప్రతిరోజు మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి మా నరేష్ గారికి ఇచ్చేస్తున్నాము. సభకు నమస్కారం అండి. ముందుగా మా యూనిట్, మా హీరో సుహాస్, అదేవిధంగా డైరెక్టర్ గోపి, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు, ఈనాటి మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారు, అతిథిగా విచ్చేసినటువంటి శవంశి గారు, పేరు పేరున అందరికి కూడా, మా రైటర్స్ ఇద్దరికి కూడా, మిథున్కి, ప్రశాంత్కి, పాత్రికేయ సోదరికి నమస్కారం. ముందుగా నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతానండి. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఒప్పుకోవాలంటే భయం వేస్తుందండి. ఇదివరకు చెప్పాను, సామాజిక గమనకి కథ చెప్పిన తర్వాత డేట్లు లేవు, బాగుండదు, ఇబ్బంది పెట్టడం బాగుండదు. అనిల్ సుంకర్ గారిని, రాజేష్ దండ గారిని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే, అనిల్ సుంకర్ గారు నచ్చలేదా మీకు అన్నాడు. నచ్చలేదు కాదు సార్, డేట్లు లేవు, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతవరకు నాకు కంప్లైంట్ లేదు ఎక్కడ, డేట్లు నరేష్ గారి దగ్గర ఇబ్బంది పడ్డామని. ఒక నెల రాగితే చేస్తారా అన్నాడు. అవకాశం ఇస్తే నేను చేస్తానన్నా. సామాజిక గమనం వచ్చింది, నా లైఫ్లో మర్చిపోలేని సినిమా. సేమ్ మళ్ళీ సినిమాకి బాగా టైట్లో ఉన్నప్పుడు ఇది వచ్చినప్పుడు సుహాస్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను సుహాస్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఒక కీ రోల్, పివిటల్ రోల్, నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. ఎలాగంటే ఒకసారి కథ మాత్రం ఎన్ని కథలైనా వింటాను. రాత్రి స్నానం చేసైనా 2 గంటలు కూర్చొని కథలు వింటాను, ఎంతమంది చెప్పినా కూడా. వినిన తర్వాత ఈ సినిమా నేను మిస్ అవుతానేమో నా లైఫ్లో, నా కెరియర్లో నాకు అనిపించింది. కానీ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. కొంత డేట్స్ అడ్జస్ట్ చేసి ది అకామిడేటెడ్ మీ. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఈ సినిమా నేను చేయకపోతే నేను మిస్ అయ్యేవాడినేమో. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన క్యారెక్టర్ లైఫ్లోని. అందుకని మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదన్నా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడతాను నేను. సో దట్ ఈస్ మై థ్యాంక్స్ ఫర్ దిస్. రెండోది, టైటిల్ గురించి చెప్పాలండి. నాకు కూడా ఇప్పటివరకు సర్ప్రైజే. హే భగవాన్ టైటిల్ ఓపెన్ చేయగానే విత్ బ్లాస్ట్ ఓపెన్ చేశారు. ఆ బ్లాస్ట్ లాగట్లా, ఇమ్మీడియట్ క్యాచ్ అయ్యే టైటిల్ అండి అది. దాని సస్పెన్స్ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది. అది మేము